గత 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇంతవరకు సామాజిక న్యాయం జరగలేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతున్నాయో వారి జనాభా దామేష ప్రకారంగా ఈ దేశ రాజకీయాల్లో అధికారం కానీ మరి సార్వభౌమత్వం కానీ వాళ్ళకి ప్రాతినిధ్యం దొరకట్లేదు అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ కులగణన చేసింది. కులగణన ద్వారా వచ్చింది ఏంటంటే స్పష్టంగా 55.85 బీసీల జనాభా ఉందని చెప్పి వారు తేల్చి చెప్పడం జరిగింది. దాని అర్థం గతంలో టెంటేటివ్గా ఒక్కొక్క నాయకుడు 60% ఉన్నారు, బీసీలు 50% ఉన్నారు, 55 ఉన్నారు, 5,000. ఇప్పుడు స్పష్టత వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గత 76 సంవత్సరాల నుంచి లేనటువంటి న్యాయం అన్ని రంగాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా, సాంఘిక పరంగా మరి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాల్సిన అవసరం ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మరి అందరికి గమనించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో రేపు జరగబోయేటువంటి మరి బీసీల ఐక్య వేదిక అనే దాన్ని మనం ఇక్కడ కొద్దిమంది మిత్రులతోనే స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క పర్యవసానం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా బీసీలను వాళ్ళు వారి యొక్క జనాభా ప్రాతిపదిక వారి హక్కుల్ని రక్షించుకోవడం కోసం రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో కూడా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ని ఖచ్చితంగా పొందాలని డిమాండ్ చేస్తున్నాం.